మన టార్గెట్ ఎప్పుడు పైన ఉండాలి. హయ్యెస్ట్ టార్గెట్ ఏంటి అంటే బుద్ధుడు. సరే, ఎలాన్ మస్క్ 1000 కోట్ల ఆస్తిపరుడు. 1000 కోట్ల ఆస్తిపరునికి షుగర్ వచ్చిందంటే, క్యాన్సర్ వచ్చిందంటే, 4th స్టేజ్ హఠాత్తుగా బయటకు వచ్చిందనుకోండి, 1000 కోట్లు పెట్టినా తగ్గదు. బుద్ధునికి చిటికేస్తే మాయమైపోతుంది క్యాన్సర్, చిటికేస్తే శరీరమే మాయమైపోతుంది, కాంతి అయిపోతుంది. మరి చెప్పండి, 1000 కోట్లు సంపాదిద్దామా, బుద్ధుడు అవుదామా? ఏదంటే అది అనుకుంటే వచ్చే ఆ శక్తి యోగికి ఉంది. అష్టసిద్ధులు చెప్పండి ఒకసారి. అందరికీ సంపదలు కావాలి కదా, ఐశ్వర్యాలు కావాలి కదా. ఎన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి? అష్ట ఐశ్వర్యాలు అంటారు కదా. అందరు ఏమనుకుంటారంటే 7 వారాల నగలు, ఉద్యానము, చంద్రహారము, నెక్లెస్ రోడ్డు, ఇంకా పట్టు చీరలు. ఆ బీరువాలు సరిపోక కొత్త బీరువా ఆర్డర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో మన మన సార్ ఉంటాడు కదా, ఆయనకు కొత్త బీరువా తెస్తుందంటే ఆయనకు డుక్క కొట్టుకుంటుంటుంది. ఏమండి బీరువాకి ఆర్డర్ ఇచ్చారంటే, బీరువా లేదంటే చేయరంట అంటాడు ఆయన. ఎందుకంటే బీరువా కాలు ఉంటే ఈమెకి ఏమవుతుంది? అవును, నిజంగా నాకు డౌటు, మీ ఇంట్లో ఒకరొకరింట్లో పట్టు చీరలు ఎన్నో లెక్క కట్టినరా? ఈసారి ఇంటికి పోయి ఒక్క పని చేయండి, నిజంగా ఒక్క పని చేయండి. పట్టు చీరలు అన్నీ బయటకు తీయండి, తీసి దాని వాల్యూస్ అన్నీ వేయండి. మామూలుగా మీరు కొన్న చీరల వాల్యూ వేయండి. తర్వాత ఈ చీరలు ఎన్ని సంవత్సరాలు కట్టినాము, ఈ చీరలు ఎన్ని సంవత్సరాలు కట్టినాం అనేది ఒక లెక్క వేయండి. ఎన్నిసార్లు అంటే 200 రూపాయల చీరను 200 సార్లు కడతాము, 20,000 చీరను ఒకటేసారి కడతాము. అవునా కాదా? తర్వాత బంగారం పెడతారు. మన పిల్లలకి మనం బంగారం పెడతాం, 40 తోలాలు 50 తోలాలు. అవి యాడుంటాయి తెలుసా? ఎక్కడ? మరి ఎవరు ఎంజాయ్ చేస్తున్నారబ్బా బంగారాన్ని? సరే సార్, మరి ఏం చేద్దామనంటే, మరి ఉంటే భయం కదా అని చెప్పి రోల్డ్ గోల్డ్ చేయించుకున్నారు సార్. ఆ ఫస్ట్ మరి అవే చేయించుకుంటే అయిపోయాయి కదా. రాచి రంపాన పెట్టి చేసి జీవితంలో సాధించి మళ్ళా కనుక ఆడ ఎవరైనా కొంచెం పెద్దగా ఉన్న ఒక్కటి కనుక దొరికిందనుకోండి, నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గమనిస్తుంటాను అన్నమాట. ఇట్లా బాగా వేసుకొచ్చుకుందారు అందరూ అంటుంటారు. అంటే మా చిన్నమ్మ వాళ్ళు కోటేశ్వర్లు కొంతమంది ఉన్నారనమాట. ఎప్పుడు ఇంటికి పోవాలనో, ఎప్పుడు ఇన్స్టేషన్. చిన్నమ్మ మరి ఎందుకు 50,000 కొట్టుకున్న ఇచ్చిరా, ఎందుకు అనుకున్నావు? అరే దాంట్లో అంత కంఫర్ట్ దీంట్లో ఉండదు రా అంటారు. మరి ఇదన్నీ ఎందుకు రా అంటే, అందరు ఏమనుకుంటారు అంటే, ఓకే వీళ్ళందరూ ఎవరి కోసం బతుకుతున్నారు, సో మరి ఎవరి కోసం బతకాలి మనం? చెప్పండి. ఈరోజు నుంచి నా కోసం, నా ఇన్నర్ చెప్తున్న దానికోసం, నా జీవిత లక్ష్యం కోసం, మై పర్పస్ కోసం జీవిస్తాను. ప్రతి క్షణాన్ని నా యొక్క ఇంట్యూషన్ని విని, నా లోపల ఏం చెప్తుందో విని దానికోసమే పాటిస్తాను, సాధన చేస్తాను, సమయాన్ని కేటాయిస్తాను. వీఆర్ ఆల్ గాడ్స్. అటు ఇటు పోయి మనం యాడికి రావాలంటే ఒక్కటే గుర్తు చేసుకోవాలి, మొత్తం మన జీవితం అంతా ఎక్కడుంది? నా జీవితం మీ చేతుల్లో, నా జీవితం నా చేతుల్లో. ఎంత బాగుంది కదా.